ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐడియాస్ మన మైండ్కి మనం ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి అంటారు. ప్రతి ఒక్కడు రోజులో 1 గంట అయినా ఒంటరిగా గడిపేది బాత్రూంలోనే. సో నేను అలానే ఆలోచిస్తున్నా. వచ్చింది ఒక ఐడియా అయితే వచ్చింది. మరి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పేపర్ మీద పెడితే కానీ తెలియదు. హలో డానీ, ఎక్కడున్నావురా? ఇంట్లోనే రా, చెప్పు. మొన్న నీకు లైన్ చెప్పా కదా, ఆ స్క్రిప్ట్ ఫినిష్ అయింది. నువ్వు డబ్బులు ఎంత చెప్తే రెడీ చేసుకుంటా. ఓ అవునా? డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది? ఒక 27-32 minutes ఉండొచ్చు. సరే అయితే ఒక 20K పట్టుకో. అరే ఈసారైనా సరిగ్గా రాసావా, మళ్ళీ సైకో స్టోరీలే రాసావా? అసలుకే లాస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్ మీద వర్క్ స్టాక్ ఉంది, చూసుకో. అలాగే అవదరా, నేను చూసుకుంటా. సరే అయితే బాయ్. హలో సమీరా, నేను. చెప్పు. ఏం లేదు, ఇప్పుడే క్లైమాక్స్ ఫినిష్ అయింది. నువ్వు డేట్స్ ఎప్పుడు చెప్తావు షూట్ స్టార్ట్ చేద్దామని. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేద్దాం, ఓకేనా? మనీ అది నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ ఏమీ అనుకోకు. బా సమీరా, మొన్నటిదాకా చేస్తాను, ఇప్పుడేమైంది? ఏమో ఎప్పుడు ఒకలా ఉండదు కదా, అర్థం చేసుకో. ఎవరన్నా మోటివ్ చేస్తున్నట్టు నా షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేద్దని. వాగేవాళ్ళేదో వాగుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? నేను అమ్మాయిని మనీ, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థం చేసుకో. నీకు కావాలంటే నా ఫ్రెండ్ని సజెస్ట్ చేస్తాను. ఏం తన అమ్మాయి కదా, తన ప్రాబ్లమ్స్ ఉండవా? వదిలేసా మీరా, నేను నుంచి రాసే స్క్రిప్ట్ నువ్వు లేకుండా చేయడం కష్టం. ఆ ఫీల్ రాదు. ఫర్గెట్ ఇట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బాయ్. If you look into this mirror, you will meet your dark side. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డార్క్. వాట్ ద ఫక్? ఈ వరల్డ్ ఆఫ్ డార్క్ అంటే ఏంటి? మీన్స్ వాట్? చెప్తా అక్కడికే వస్తున్నా. వరల్డ్ ఆఫ్ డార్క్ అంటే ఒక మనిషి యొక్క అసలు రూపం, ఎవరికి ఎప్పటికీ చూపించని ఒక రూపం. అలా ఎంతోమంది మనుషుల యొక్క డార్క్ సైడ్స్ ఈ వరల్డ్లో ఉంటాయి. నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా ఈ 2 కలర్స్ ఎంత కాంట్రాస్టింగ్ ఉంటాయో అలాగే నీ డార్క్ ఎగ్జాక్ట్గా నీ రియల్ వరల్డ్ అపీరియన్స్కి ఆపోజిట్గా ఉంటుంది. అది పీస్ఫుల్గా ఉండొచ్చు, వైల్డ్గా ఉండొచ్చు. ఏంటి నీ వాయిస్ ఏం నాలాగుంది? చెప్పానుగా నీ డార్క్ సైడ్ అని. నీలాగే వినబడతా, నీలాగే కనబడతా. నువ్వు నీ ఫేస్ నాకు ఎప్పుడు చూపిస్తావు? నువ్వు నాతో కంప్లీట్గా కనెక్ట్ అయ్యావని అనిపిస్తే అప్పుడు నేను నీకు కనిపిస్తా.
అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? నేను డార్క్లో రావడం, నువ్వు నాతో మాట్లాడడం, ఇదంతా ఎలా? హౌ? సీమని, ఈ డార్క్ వరల్డ్ అనేది 3 స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నది ఫస్ట్ స్టేజ్. అంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక డ్రీమ్ రూపంలో మనం ఇక్కడ ఉన్నాం. ఈ స్టేజ్లో మేము ఒక డివైస్ యూస్ చేసుకొని మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం, లైక్ ల్యాప్టాప్, టీవీ ఎక్సెట్రా. మరి నెక్స్ట్ స్టేజెస్? సెకండ్ స్టేజ్లో నీ డార్క్ రియాలిటీలోకి వస్తుంది, మీతో పాటు ప్యారలల్గా ఉంటుంది. ఇంకా థర్డ్ స్టేజ్, నీ రియాలిటీస్ మా వరల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డార్క్ సైడ్ని మీరు చూడగలరు. దానికి గేట్వే నీకు ఇచ్చిన మిర్రరే. బట్ వై మీ? నేనే ఎందుకు? మనీ, నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు సిట్యువేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్ రైజ్ చేస్తావే తప్ప ఆ సిట్యువేషన్ మీద నీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయవు. దేవుడు మనిషికి ఇన్ని ఫీలింగ్స్ ఇచ్చినా నువ్వు బయట చూపించేది ఎడారి లాంటి కోపం మాత్రమే. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇంక చాలా ఆపుతావా? వాట్ ద ఫక్ ఫీలింగ్? అసలు ఏమున్నాయి? నువ్వు జస్ట్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి చాలు, ఎవ్రీథింగ్ విల్ బీ సెట్, రైట్? అసలు నీకు నా ప్రాబ్లమ్స్ తెలుసా? ఫీలింగ్స్ అంట, ఫీలింగ్స్. ఈ మనుషులతో ఇదే ప్రాబ్లం. ఏమీ చేయలేనప్పుడే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. గుండెలో దమ్మున్నాడు వాటిని ఎప్పుడు బయట పెట్టడు. అయినా నీ ప్రాబ్లమ్స్ చెప్పు, వినాలని ఉంది. సినిమా తీయాలనుకుంటా, కానీ హీరోయిన్ కింద ఎవరో రారు. ఆ సమీరా కూడా అంతే. సమీరానా? అసలు నీకు సమీరాకి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? ఏముంటుంది రిలేషన్ అంటే? నేను ఒక డైరెక్టర్, తనకి యాక్టర్, అంతే. తెలివిగా సమాధానం చెప్పి నేను నువ్వు మోసం చేసుకోకు. నేను మీ ప్రొఫెషన్ అడగలే, ఇద్దరి మధ్యన సంబంధం పేరేంటని అడిగా. లవ్వా? ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ కదా. ఫస్ట్ లవ్వా? అవును. కాదు, నాకు ఈ ఫీలింగ్ చాలామంది అమ్మాయిలపై కలిగింది. 6th క్లాస్లో కాదు 7th క్లాస్లో సాహితీ పైన, ఇంకా 8th క్లాస్లో ఎవరో లేరు. అప్పట్లో పాన్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడిని. 9th ఇద్దరు, ఉమా అండ్ మా ఇంటి పక్కన ఉన్న ఒక ముస్లిం అమ్మాయి, తన పేరు నాకు తెలీదు, సారీ. ఇంకా 10th ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినా తను రోజు పానీపూరి తినడానికి యాక్సిస్ బండి మీద వచ్చేది. నంబర్ వచ్చేసి 7474. ఇంటర్లో చూసిన ప్రతి అమ్మాయి పైన నాకు ఇదే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు చెప్పు, అవునా? అయితే వాళ్ళంతా ఎలా ఉంటారో చెప్పు. చూసావా, వాళ్ళు కేవలం నీ మైండ్లో ఉన్నారు. నీ సమీర ఎలా ఉంటుందో కొంచెం చెప్పు. కొంచెం ఏంటి, పేరాలే చెప్తా. బహుశా దేవుడు రోజా పువ్వుల్ని ఆడవాళ్ళందరినీ వర్ణించడానికి పుట్టించాడేమో. నా సమీర కూడా అలాంటి ఓ రోజా పువ్వులానే ఉంటుంది. రోజాల ఎర్రని పెదాలు, ఆ లిప్స్ని కిస్ చేస్తే తెలుస్తుంది తేనెటీగల పువ్వుల నుంచి కలెక్ట్ చేసే తేనంత తీగ ఎందుకుంటుందో. ఆ రేఖలు తాకిన, ఆ బొగ్గలు తాకిన అదే లేత స్పర్శ. ఆ టచ్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఆ స్టెమ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఆ లీవ్స్ చూస్తే చేతులు చాచి లవ్ని స్ప్రెడ్ చేస్తున్నట్టు ఉంటుంది. తనతో మాట్లాడిన ప్రతిసారి తెల్లని మేఘాలు నా ఫేస్ని తాకుతున్నట్టు ఫ్రెష్ ఫీల్. మరి ఎప్పుడైనా తనతో ఇలా మాట్లాడావా? ఎప్పుడు చూసినా సినిమాలో చేస్తావా అని ఎప్పుడు అడిగేవాడివి, కానీ ఎప్పుడైనా ప్రేమతో పలకరించావా? మాట్లాడావా? ఇప్పుడు కాల్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే టైం, కాల్ చేయి. నీ పక్కన ఒక ఫోన్ ఉంది, దాని నుంచి కాల్ చేయి. నీ సైలెన్స్ని తను అర్థం చేసుకుందంటే తనకన్నా బాగా నేను ఇంకెవరు అర్థం చేసుకోలేరు. కమాన్, నీ లవ్ మ్యాటర్ చెప్పే. సమీరా, ఇన్నాళ్ళు నిన్న సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తావని అడిగా, కానీ ఇప్పుడు అడుగుతున్నా, చెప్పు, నువ్వు నా లైఫ్లో హీరోయిన్గా ఉంటావా? ఎందుకు ఫోన్ కట్ చేశా? భయం. తను ఏమంటుందనే భయం. ఇన్నాళ్ళు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని, ఇస్తే మనమే సఫర్ అవుతాం అనుకునేవాడిని. కానీ నాకు నిజంగా రిలేషన్స్ అంటే చాలా భయం. ఎవరైనా వదిలేస్తే తట్టుకోలేను. భయపడుకోమని. భయం ఎక్కడ ఉంటుందో ప్రేమ కూడా అక్కడే ఉంటుంది. ఇందాక ఎవరైనా వదిలేస్తే తట్టుకోలేని అన్నావు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎందుకు లేదు? లైఫ్ అంటే అన్నీ ఉంటాయిగా. ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా, నాకు బెస్టెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు వంశీ.
వాడు ఒక టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్. ఇన్ఫ్యాక్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్కి వాడే డిఓపిగా పనిచేశాడు. ఒకరోజు వాడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశా. వాడు సడన్గా నేను డిఓపిగా చేయలేను మామ, నాన్న ఒప్పుకుంటలే, ప్లేస్మెంట్స్ అది ఇది అన్నాడు. అప్పుడు వదిలేసిన వాడు ఇప్పటి వరకు నాతో టచ్లో లేడు. అప్పుడు ఏం చేసావు? ఏమంటా సరైన కాల్ కట్ చేసా. వాడు గనక ఆ మూమెంట్ నా ముందు ఉంటే లాగి పెట్టి ఒకటి కొట్టి, నువ్వు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందారా, నీ టాలెంట్ ఏంటో నీకు తెలియట్లేదురా, అసలు నువ్వు ట్రై చేయకుండా గివ్ అప్ అంటే నువ్వు మోసం చేసుకోవడమేగా. ఏమనంటే ఇవన్నీ మనకి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అంటే టైం పడుతుంది. ఇంజనీర్ అవడం 20 years టైం పట్టలేదా? ఇవి కాక మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్. అసలు ఆ పేరెంట్స్ని కాదు, ముందు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఉంటారే, ముందు హోప్ ఇది మన జనరేషన్ అయినా మారుద్దేమో చూద్దాం. ఇప్పుడు వాడు నీ ముందుంటే ఏం చేస్తావు? రమ్మని చెప్పు, అప్పుడు చూపిస్తా. హలో మనీ, నా వల్ల కావట్లేదురా, మా నాన్న ఒప్పుకోవట్లేదు. నీకైతే చదువు సందేహం ఏం లేవు, ఇక్కడ నేను చేయలేనురా, సారీ. రేయ్, ఒక్కసారి మనస్ఫూర్తిగా ట్రై చేయరా. అప్పటికి అవ్వకపోతే వదిలే, అంతేగాని నన్ను వదిలేసి వెళ్ళిపోకరా ప్లీజ్. ఏందిరా ఇది హెల్లకి అదర్ సైడా? అక్కడ పాపాలకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఇక్కడ ఫీలింగ్స్కి. బాగుంది. నేను ఇక్కడ మాట్లాడేది వాళ్ళకెలా తెలుస్తుంది? మేబీ వాళ్ళు కూడా నీకు ప్యారలల్గా ఈ డార్క్ వరల్డ్లో ఉన్నారేమో. ఏంటి నీకు చదువు సంధి లేవంటగా, అది నిజమేనా? అవును, నేను బీటెక్ డిస్కంటిన్యూడ్. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు టీసీ తీసుకుని బయటకు వచ్చేసా. ఎందుకంటే నేను క్లాస్లో ఉన్నప్పుడు సార్ క్లాస్ చెప్తే స్క్రీన్ ప్లే రాసుకునేవాడిని. మా నాన్న నాకు పెట్టే ప్రతి రూపాయి బొక్క అనిపించింది. వాళ్ళకి నచ్చింది చేయనప్పుడు వాళ్ళ డబ్బులు వేస్ట్ అనిపించింది. అందుకే ఒకరోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. ఇప్పటి వరకు నేను ఎక్కడున్నా ఎవరికి తెలియదు, ముఖ్యంగా మా వాళ్ళకి అసలు తెలియదు. దీని గురించి నేనేం చెప్పలేను. ఒక అమ్మ నాన్న గురించి కన్న కొడుకు కన్నా బాగా ఎవడూ చెప్పలేడు. సెకండ్ ఛాన్స్ అనేది ఉంటే నాకు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలని ఉంది. రే మనీ, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు నువ్వే ప్రాబ్లం రా. నువ్వు ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల లోపల నుంచి ఎఫెక్ట్ అవుతుంది. నీకే కదరా, ప్రతి మనిషికి తనకు తానే ప్రాబ్లం. హలో వంశీ, చెప్పరా. రేయ్, నేను నెక్స్ట్ సినిమాకి డానీ గడంట డిఓపి బలిసిందారా నీకు, నేను చేస్తా. నువ్వే చేద్దిగాని లేరా బాబు, నువ్వే చేద్దిగాని, సరేనా? ఓకే బాయ్. ఉత్తరా నేను రాసింది బ్లాక్ అండ్ వైట్ ఏంటి?